8వ వాక్యం. రాజు భుజించే భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని రాజు భుజించే భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. చాలు. ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగాన్ని అర్థం చేసుకున్నట్లయితే, రాజుగారు తినే భోజనాన్ని, రాజుగారు తాగే ఆ ద్రాక్ష రసాన్ని దానియేలు పుచ్చుకొని, దానియేలు తిని త్రాగి తన ప్రాణ ఆత్మ దేహాలను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఒక చక్కటి తీర్మానం కలిగి ఉన్నాడు. ఈ దినాల్లో నువ్వు యవనస్తుడివే కావచ్చు, యవనస్తురాలివే కావచ్చు, కుటుంబ సభ్యుడివే కావచ్చు, కుటుంబ సభ్యురాలివే కావచ్చు, లేకపోతే సంఘాన్ని నడిపించే సేవకులే కావచ్చు, సేవకురాలే కావచ్చు, సంఘంలో పరిచర్య చేసే పరిచారకులే కావచ్చు, ఎవరైనా నీ నిర్ణయం, నువ్వు తీసుకునే తీర్మానం, నువ్వు ఉద్దేశించే ఉద్దేశం ఎలా ఉంది? నిన్ను అపవిత్రపరిచే విధముగా ఉందా? నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు తీసుకున్న తీర్మానం, నువ్వు తీసుకుంటున్న ఉద్దేశం నిన్ను పరిశుద్ధమైన మార్గాలు నడిపించే విధంగా ఉందా? ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగం దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యంలో రాసినట్లుగా, రాజుగారు భుజించే భోజనమును, ఆయన త్రాగే ద్రాక్షారసమును నేను తిని త్రాగి నా ప్రాణాత్మ దేహాలను నేను అపవిత్రపరుచుకోను అని ఉద్దేశించాడు. అంటే తీర్మానం చేసుకున్నాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ దినాన నీ ఉద్దేశం ఎలా ఉంది? నీ తీర్మానం ఎలా ఉంది? దానియేలు ఒక మంచి ఉద్దేశం చేశాడండి. ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. నన్ను నేను అపవిత్రపరచుకోనకూడదు, రాజుగారి తినే ఆ భోజన పదార్థాలను తిని, ఆ పంచపక్షి పరిమాణాలను నేను తిని నన్ను నేను అపవిత్రపరచుకోనకూడదని దానియేలు ఒక చక్కటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక చక్కటి తీర్మానం చేసుకున్నాడు. ఇంతకీ ఆ దానియేలు ఎవరు? చదవండి. 1వ అధ్యాయము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వాక్యం. 1:2 ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అప్షేనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగా ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలివి తెలిసిన వారై రాజనగరేందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి. జాగ్రత్తగా వినాలి. దానియేలు ఎవరయ్యా అంటే బాలుడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం రాసిన ప్రకారము దానియేలు ఎవరయ్యా అంటే బాలుడు. బాలుడైన దానియేలు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. అపవిత్రమైన వస్తువులను నేను తిని, అపవిత్రమైన పనులను నేను చేసి, అపవిత్రముగా నేను ప్రవర్తించి నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదు అని ఒక చక్కటి ఉద్దేశం కలిగి ఉన్నాడు దానియేలు. ఒక చక్కటి తీర్మానం చేసుకున్నాడు దానియేలు. ఈ దినాన నీ తీర్మానం ఎలా ఉంది? నీ నిర్ణయం
ఎలా ఉంది? నిన్ను పవిత్రపరుస్తుందా లేక నిన్ను అపవిత్రమైన మార్గాల్లో నడిపిస్తుందా? నువ్వు తీసుకునే నిర్ణయమే కావచ్చు, నువ్వు ఆలోచించే ఆలోచన విధానమే కావచ్చు. ఎలా ఉంది? దానియేలు తీసుకున్న నిర్ణయం ఏమో అతని పరిశుద్ధముగా చేసింది. మరి నువ్వు తీసుకున్న నిర్ణయం, యవనస్తుడివే కావచ్చు, యవనస్తురాలివే కావచ్చు, యవన ప్రాయంలో ఉంటున్నావు కదా, నువ్వు తీసుకునే నిర్ణయం ఎలా ఉంది? నీ జీవితాన్ని బాగుపరిచే విధంగా ఉందా లేకపోతే నీ జీవితాన్ని పాడు చేసే విధంగా ఉందా? నీ కుటుంబం విషయంలో నువ్వు తీసుకునే నిర్ణయం, నీ పిల్లల పట్ల నువ్వు తీసుకునే నిర్ణయం, నీ భర్త పట్ల, నీ భార్య పట్ల, నీ కుటుంబస్తుల పట్ల, నీ రక్త సంబంధుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల నువ్వు తీసుకునే నిర్ణయం ఎలా ఉంది? నీ సంఘం పట్ల, సంఘస్థుల పట్ల, విశ్వాసుల పట్ల నువ్వు తీసుకునే ఉద్దేశం, నువ్వు తీసుకునే నిర్ణయం, తీర్మానం ఎలా ఉంది? దానియేలు అయితే చక్కటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వెలా ఉన్నావు? ఒకసారి ఆలోచించండి. ఇంతకీ దానియేలు ఎవరయ్యా అంటే మేడలో మిద్దెలు కట్టిన వ్యక్తి కూడా కాదు. దానియేలు ఎవరయ్యా అంటే కోట్లకు పడగలెత్తిన వ్యక్తి కూడా కాదు, లేకపోతే అన్ని అనుభవాలు వచ్చిన వ్యక్తి కూడా కాదు. దానియేలు బాలుడు, బాల వయసులో ఉన్న వ్యక్తి. దానియేలు బాలుడుగా ఉన్నప్పుడే తను అపవిత్రపరచుకోకూడదనే మంచి ఉద్దేశం కలిగి ఉంటే ఈ దినాన సంఘానికి వెళ్తున్నావు, మందిరంలో ఉంటున్నావు, సంఘాన్ని నడిపిస్తున్నావు, విశ్వాసిగా పిలువబడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు అన్న నువ్వు ఎలా ఉండాలి? ఎటువంటి ఉద్దేశం కలిగి ఉండాలి? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. దానియేలు ఒక చక్కటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. అక్కడ ఇంకా రాయబడిన మాట చదవండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని కూడా చదవండి. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునందని అనుగ్రహించెను గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానికి నేను భయపడుచున్నాను. మీ 7 బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా, అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మీషాయేలు, అజర్య అని వారి మీద నియమించిన నియమాకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖాధాన్యాదులను, పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మును పరీక్షింపుము. ప్రిమట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ విషయములలో వారి మాటలకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజభోజమును భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను, వారి ముఖములు రాజు భుజించు భోజనములు భుజించే వారి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అని అంటే, దానియేలు అక్కడికి వచ్చిన బాలురందరి మీదకి ఒక ఆయన ఉన్నాడు, నపుంసకుడు అధిపతి. అతని దగ్గరికి వెళ్ళి దానియేలు అడిగాడు, అయ్యా మేము వెళ్ళి రాజుగారు భుజించే ఆ భోజనాన్ని, ఆ పానాన్ని మేము తినలేము. మేము అటువంటి అపవిత్రమైన భోజనాలు, అపవిత్రమైన వాటిని తిని తాగి మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోలేము. కనుక ఇదిగో మీరు మాకు ఆహారాన్ని, శాకాహారాన్ని, నీళ్ళని మాకు దయచేయండి. మమ్మల్ని 10 రోజులు పరీక్షించండి. రాజుగారు తిని తాగే ఆ భోజన పదార్థాలను తిన్న వారి మోకాలని కానీ, ఈ శాకాహారాలను తినే మా మోకాలని చూడండి ఎలా ఉన్నాయో చూడండి. వాళ్ళ మోకాలు వెలిగిపోతున్నాయా, మా మోకాలు వెలిగిపోతున్నాయో చూడండి.
ఆ తర్వాత మీరే ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని దానియేలు చెప్తాడండి. 10 రోజుల పాటు పరీక్షిస్తారు వాళ్ళని, దానియేలుని. రాజుగారు తినే ఆ అపవిత్రమైన భోజనాలు తిని అపవిత్రమైన ద్రాక్ష రసాన్ని తాగి వారి ముఖాల కంటే రాజుగారి భోజనం ఎలా ఉంటుందండి? గొడ్డుకారం సద్దానం ఉంటుంది ఆయన దగ్గర. పంచపక్ష పరిమాణాలు ఉంటాయి ఆయన దగ్గర. పంచపక్ష పరమాణువులు ఉంటాయి. కోరిన తిండి, మాంసం, తాగినంత ద్రాక్ష రసం, ఎంత కావాలంటే అంత తిండి. అయితే దానియేలు అవేవి కోరుకోలే. రాజుగారు నియమించిన ఆ భోజనాలు తిన్న వారి ముఖాల కంటే దేవుడు నియమించిన శ్రేష్టమైన పవిత్రపరిచే ఆ భోజనాన్ని తిన్న వారి ముఖాలు ఎంతో కలగాను సౌందర్యంగాను కలపడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ దినాన మీతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నువ్వు తీసుకునే నిర్ణయం నిన్ను పవిత్రునిగా చేస్తుందా, నిన్ను అపవిత్రునిగా చేస్తుందా ఆలోచించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, దానిలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. దానిలో ఒక చక్కటి ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుకనే అతని ముఖం పంచపక్ష పరమాణువులు తినే వారి ముఖముల కంటే ప్రకాశమానముగా ఉన్నవి. ఈ దినాన క్రైస్తవులుగా ఉన్న మీరు అనేకుల కంటే మీరు ఆశీర్వదించబడాలి అంటే, అనేకుల కంటే మీరు ఉన్నతమైన స్థితిలో నిలబడాలి అని అంటే, మీరు ఉద్దేశించే ఉద్దేశం, మీరు తీసుకునే తీర్మానం, మీరు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని అపవిత్రపరిచే విధంగా ఉండకూడదు, మిమ్మల్ని పరిశుద్ధపరిచే విధంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. నీ నిర్ణయం ఎలా ఉందో. ఒకవేళ నేను అపవిత్రపరుస్తుందేమో మార్చుకో. నేను పరిశుద్ధపరిచే నిర్ణయం అయితే నేను దాన్ని ఎడుగుదని రాలేదు. తలలో వంచండి, ప్రాణం చేసుకుందాం.